హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైటెక్ ఈజీ. సో డిఎల్డి ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్లో ఈ వీడియోలో వచ్చేసి 8x1 మల్టీప్లెక్సర్ ఫుల్ యాడర్ యూజింగ్ 8x1 మల్టీప్లెక్సర్ అయితే చూద్దాం. సో ఫుల్ యాడర్ 8x1 మల్టీప్లెక్సర్ సంబంధించిన ట్రూత్ టేబుల్ అనమాట. ఇందులో ఏంటంటే సమ్ము క్యారీ చెక్ చేయాలి, సమ్ ఒకసారి చెక్ చేయాలి అండ్ క్యారీ ఒకసారి అయితే చెక్ చేయాలి. సో సమ్ అప్పుడేమో 1 2 4 7 అనేవి వన్స్ ఉండాలి ఇన్పుట్స్, అండ్ క్యారీ అప్పుడు 3 4 3 5 6 7 అనేవి వన్స్ అయితే ఉండాలి ఇన్పుట్స్. సో ఇది వచ్చేసి సేమ్ 74 IC 74151 IC. సో ఇది డైరెక్ట్ ఐసీ. సో వితౌట్ ఎనీ గేట్స్ అట్లా కాకుండా డైరెక్ట్ ఐసీ అనమాట. సో ఈ డైరెక్ట్ ఐసీలో మనం డైరెక్ట్గా ఇన్పుట్స్ కనెక్ట్ చేసి మన అవుట్పుట్ అనేది చెక్ చేసుకోవడమే. సో ఇందులో మీరు క్లియర్గా అయితే మెన్షన్ చేశాను ఎక్కడ ఏం కనెక్ట్ చేయాలి, I2 I1 కానీ మనం ఇన్పుట్స్ ఎక్కడ కనెక్ట్ చేయాలి, సెలెక్టెడ్ పిన్స్ ఎక్కడ కనెక్ట్ చేయాలి, VCC ఎక్కడ కనెక్ట్ చేయాలి అనేది క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశాను చూడండి. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ చూసుకుంటే 16th ఇందులో 16 పిన్స్ అయితే ఉంటాయి. సో బిఫోర్ వీడియోలో మనం చూసిన ఐసీలన్నిటికీ జస్ట్ 14 పిన్స్ అయితే ఉండేవి. సో ఈ ఐసీలో మనం 16 పిన్స్ అయితే ఉంటాయి. సో ఈ 16 పిన్స్లో 8th అనేది గ్రౌండ్, 16th పిన్ అనేది BCC. సో మనం ఇది వచ్చేసి IC 74151 ఐసీ అనమాట ఇది. సో ఐసీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8. సో ఈ 8 అనేది గ్రౌండ్. సో నేను గ్రౌండ్ అయితే ఆల్రెడీ కనెక్ట్ చేసి అయితే ఉంచాను. నెక్స్ట్ ఇక్కడ VCC వచ్చేసి 5 volts అయితే కనెక్ట్ చేశాను. సో 16th పిన్కి 5 volts అయితే కనెక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ ఇన్పుట్స్ అయితే కనెక్ట్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే S0 S1 S2 అయితే కనెక్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే S2 కనెక్ట్ చేస్తున్నాను. సో S2 వచ్చేసి 9th పిన్. సో S2 9th పిన్. సో 9th పిన్ కనెక్ట్ చేశాను. అండ్ S1 వచ్చేసి 10th పిన్. సో 10th పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ S0. సో S0 వచ్చేసి 11th పిన్. సో 11th పిన్కి అయితే కనెక్ట్ చేశాను. సో ఇక్కడ ఈ S1 S2 S1 S0 అయితే అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ I0 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో దిస్ ఇస్ ద I0. సో I0 వచ్చేసి 4th పిన్ అనమాట. సో I0 వచ్చి 4th పిన్ కాబట్టి ఇక్కడ 4th పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ I1 వచ్చేసి 3rd పిన్. సో I2 వచ్చేసి 2nd పిన్. సో క్లియర్గా ఇక్కడ ఎలా అయితే ఉందో అలా కనెక్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ I3 వచ్చేసి 1st పిన్ అనమాట. సో నెక్స్ట్ I4 వచ్చేసి 15th పిన్. సో 16th పిన్ VCC కదా, దాని పక్కన ఉండేది 15th పిన్. సో అది I4. నెక్స్ట్ I5. నెక్స్ట్ వచ్చేసి 14th పిన్ అనమాట. సో ఇక్కడ 14th పిన్కి అయితే కనెక్ట్ చేస్తాను. నెక్స్ట్ I6. సో I6 I7 అయితే నేను కనెక్ట్ చేయట్లేదు. సో జస్ట్ అలాంటి మనకి ఇక్కడ జస్ట్ 10 ఇన్పుట్స్ మాత్రమే ఉన్నాయి మనకి అవైలబుల్గా. సో మనకైతే యాక్చువల్గా 11 ఇన్పుట్స్ అయితే కావాలి. 11 ఇన్పుట్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో 11 ఇన్పుట్స్ లేవు కాబట్టి మనకి ప్రజెంట్ అయితే I6 I7 అనేది కనెక్ట్ చేయట్లేదు. అవసరం అయితే నేను తర్వాత అవుట్పుట్ చెక్ చేసేటప్పుడు I6 I7 అయితే కనెక్ట్ చేసుకుంటాను అక్కడ అవుట్పుట్ చెక్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూసుకుంటే ఎనేబుల్ పిన్ అని ఉంది కదా, 7th పిన్. సో 7th పిన్ ఎనేబుల్ పిన్కి ఒకటైతే కనెక్ట్ చేయాలి. సో ఈ లాస్ట్ పిన్ వచ్చేసి ఎనేబుల్ పిన్కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ 2 ఇన్పుట్స్ అనేవి తర్వాత నేను కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు. సో ఇది వచ్చేసి అవుట్పుట్. సో అవుట్పుట్ వచ్చేసి Y ఇక్కడ 5th పిన్ ఉంది కదా, ఈ 5th పిన్కి అయితే కనెక్ట్ చేయాలి Y. సో అవుట్పుట్ అయితే కనెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నాకు ట్రూత్ టేబుల్ ద్వారా చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడైతే చూస్తే మీరు ఒకసారి సో ఇంప్లిమెంటేషన్ ఫుల్ యాడర్ సమ్. సో సమ్కి వచ్చేసి ఇట్లా క్లియర్గా మీకు I0 I1 I2 I3 I4 I5 I6 I7. సో ఏది 1 ఇవ్వాలి, ఏది 0 ఇవ్వాలి అనేసి ఇక్కడ ఏ ఇన్పుట్ 1గా ఇవ్వాలి, ఏ ఇన్పుట్ 0 ఇవ్వాలి అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. సో ఒకసారి దీన్ని బట్టి మనం ఆన్ చేసుకుందాం. సో కిట్ అయితే ఆన్ చేస్తున్నాను. సో ఆన్ చేసి ఫస్ట్ అయితే I0 అయితే 0నే ఉంటుంది. సో I1 అయితే 1 ఇవ్వాలి. ఇది S2 S1 S0 అనమాట. సో ఇది I0 0 ఉంది. I1 అయితే 1 ఇవ్వాలి, I2 అయితే 1 ఇవ్వాలి, I3 అనేది 0 ఉంటుంది, I4 అయితే 1 ఇవ్వాలి. నెక్స్ట్ I5 I6 అనేది 0లో ఉంటుంది. సో I7 అయితే 1 ఇవ్వాలి. సో ఇది వచ్చేసి I6, ఇది వచ్చేసి I7. సో I7 1 ఇవ్వాలి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఈ ఆల్రెడీ ఆన్ అయి ఉన్న దాంట్లో అయితే పిన్ చేస్తున్నాను దీన్ని ఆల్రెడీ. సో ఇదైతే పిన్ చేస్తున్నాను. సో పిన్ చేసి అలా అయితే ఉంచాము. సో ఇప్పుడు మనం ట్రూత్ టేబుల్ ద్వారా అవుట్పుట్ అయితే చెక్ చేద్దాం. సో ఇది వచ్చేసి ట్రూత్ టేబుల్. సో ట్రూత్ టేబుల్లో మనం ఫస్ట్ అయితే సమ్ అవుట్పుట్ అనేది చూస్తున్నాం. సో సమ్ అప్పుడు 0 0 0 ఇచ్చినప్పుడు మనకి ఈవెంట్ అంటే S2 S1 S0 అనమాట. సో ఫస్ట్ 3 అనమాట ఇది. సో ఈ 0 0 0 ఉన్నప్పుడు 0 0నే ఉంటాయి. సో ఈ 0 0 ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది 0లోనే ఉంది. 0 0 1 ఇచ్చినప్పుడు 1 అయితే రావాలి. సో 0 0 1 ఇచ్చినప్పుడు 1 అయితే వచ్చింది. సో నెక్స్ట్ 0 1 0 ఇచ్చినప్పుడు 1 రావాలి. 0 1 0 ఇచ్చినప్పుడు 1 అయితే వచ్చింది. సో నెక్స్ట్ 0 1 1 ఇచ్చినప్పుడు 0నే ఉండాలి. సో 0 1 1 ఇచ్చాను, 0లోనే ఉంది. సో నెక్స్ట్
లాస్ట్ చెక్ చేస్తున్నాను అనేది 1 ఇచ్చినప్పుడు 1 అయితే రావాలి. సో 1 ఇచ్చినప్పుడు 1 అయితే అవుట్ వచ్చింది. సో సమ్ అయితే సాటిస్ఫై అయింది. నెక్స్ట్ క్యారీ. సో క్యారీ చెక్ చేయాలంటే మనం ఇందులో ఇందాక సమ్ చూసాం కదా, ఇది వచ్చేసి క్యారీ డయాగ్రామ్. సో క్యారీ డయాగ్రామ్లో ఏ ఇన్పుట్స్ 1 పెట్టాలి, ఏ ఇన్పుట్స్ 0 పెట్టాలి అనేది ఇక్కడ క్లియర్ అయితే ఇచ్చారు. సో I3 అనేది 1గా ఉంచాలి. సో ఈ మొత్తం ఆఫ్ చేస్తున్నాను. సో I3, సో ఇది I0, I1, I2, I3 అనేది 1 ఇచ్చాను. నెక్స్ట్ I5 అనేది I4, I5 అనేది 1 ఇవ్వాలి. అండ్ I6, I7 కూడా 1 ఇవ్వాలి. సో I6, I7 అనేది 1 అయితే ఇవ్వాలి. సో అందుకు నేను ఏం చేస్తున్నాను అంటే, సో 1 పర్పస్ కోసం I6, I7 అనేది మనం సపరేట్గా పెట్టాం కదా పక్కన. సో 1 పర్పస్ కోసం రెండు I5లోనే 3 I5లోనే పెట్టేశాను. I5, I6, I7 అనేది ఒకే పిన్కి అయితే కనెక్ట్ చేసేసాను మొత్తం. సో ఇప్పుడు మనం అవుట్పుట్ అయితే చెక్ చేద్దాం. సో ఇప్పుడు అవుట్పుట్ అయితే చెక్ చేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ 0 0 0 0 1 ఇచ్చినప్పుడు అవుట్ అనేది 0నే ఉండాలి. 0 0 1 ఇచ్చినప్పుడు 0నే ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ 1 చూద్దాం ఒకసారి. సో 0 1 1 ఇచ్చినప్పుడు 1 అయితే రావాలి. సో 0 1 1 1 1 ఇచ్చినప్పుడు అయితే 1 అయితే వచ్చింది అవుట్పుట్. నెక్స్ట్ ఇక్కడ 1 0 0 ఇచ్చినప్పుడు 0 రావాలి. సో ఇక్కడ 1 0 0 ఇచ్చినప్పుడు అవుట్పుట్ అయితే 0నే ఉంది. సో క్లియర్గా గమనించాలి. సో నెక్స్ట్ ఇక్కడ 1 1 0 చూద్దాం. సో 1 1 0. సో 1 1 0 ఇచ్చినప్పుడు అవుట్పుట్ అయితే 1 రావాలి. సో మనం చెక్ చేస్తుంది క్యారీ అమ్మ. సో ఇందాక సమ్ చెక్ చేసాం, ఇప్పుడు క్యారీ చెక్ చేస్తున్నాం. సమ్ చెక్ చేసేటప్పుడు మనకి ఇన్పుట్స్ అనేవి 1 2 4 7 అనేవి 1గా ఇవ్వాలి. సో మిగతావన్నీ జీరోస్లో ఉంచుకోవాలి. అలా ఉంచుకొని మనం అవుట్పుట్ అనేది చెక్ చేసుకోవాలి. అదే క్యారీ చెక్ చేసేటప్పుడు 3 5 6 7 అనేవి 1 ఇవ్వాలి. మిగతా ఇన్పుట్స్ అన్ని 0లో ఉంచాలి. సో 0లో ఉంచి మనం క్యారీ అవుట్పుట్ అనేది చెక్ చేసుకోవాలి. సో క్లియర్గా మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఈ ట్రూత్ టేబుల్ చూసి ఇంకా అవుట్పుట్ అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.